కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, దోపిడీ, అక్రమాల మాట చెప్పక్కర్లేదు. ఇప్పుడు నయానో భయానో ప్రజలను వశం చేసుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఆ కోవకు చెందినవారే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా. సర్ ప్రక్రియను అస్త్రంగా మార్చుకొని వ్యూహాలు రచిస్తున్నారని టాక్. 2024 ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరిపాలనలో ప్రశాంతంగా ఉన్న కోవూరు నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందనడంలో ఎలాంటి సంశయోక్తి లేదు. గ్రూపులుగా ఏర్పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే వర్గీయులు ఎవరికి వారు సెటిల్మెంట్లు, దందాలకు దిగుతూ సంపద సృష్టించుకోవడంలో బిజీగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా అభివృద్ధి, సంక్షేమం అనే మాటలకు ఉదాహరణలు కూడా చూపించలేని స్థితిలోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆలోచనలో పడ్డారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. దీంతో ప్రజల మద్దతును ఎలా కూడగట్టాలి అనే ఆలోచనకు ఓ సరికొత్త ఐడియా సర్ ప్రక్రియ రూపంలో కంటపడింది. దీంతో ఈ అంశాన్ని బేస్ చేసుకుని రంగంలోకి దిగిన ఆమె వర్గం అరాచకాలకు పాల్పడుతోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అనేది కేంద్ర ఎన్నికల సంఘం అంశం. ఇందులో ఎక్కడా కూడా రాజకీయ పార్టీలకు, నాయకుల ఎంట్రీకి తావు ఇవ్వకూడదు. అయితే కోవూరు నియోజకవర్గంలో అధికారులు చేయాల్సిన పనిని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టేకోవర్ చేశారు. తన వద్ద ఉన్న గ్రూపులను పిలిపించి నిర్దిష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. రానున్న లోకల్ బాడీ ఎన్నికల దగ్గర నుండి సార్వత్రిక ఎన్నికలలో ప్రజా మద్దతు కూడగట్టడానికి ఈ ప్రక్రియను అస్త్రంగా మార్చుకుని పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రజల సమాచారాన్ని చేరవేయాలని క్యాడర్కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్ల లిస్టును సిద్ధం చేసుకోవాలని హుకుం జారీ చేశారామె. అంతేకాదు, తాజాగా ఆమె స్వయంగా ఓ అడుగు ముందుకు వేసి సర్ ప్రక్రియలో అందరూ భాగం కావాలని ప్రజలకు మెసేజ్ ఇస్తూ ఈ లిస్టులో లేని వారికి సంక్షేమ పథకాలు కట్టవుతాయని బెదిరించడం సంచలనంగా మారింది. అసలు ఓటరు జాబితా సవరణకు, సంక్షేమ పథకాలకు లింక్ పెట్టడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల పేర్లు జాబితాలో ఉండవు, వారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కూడా అందవు అని బహిరంగంగానే ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తుందని మరికొందరు భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎన్నికల అధికారి మాత్రం నోరు మెదపకపోవడం విడ్డూరం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.